చెప్పు. తండ్రి సువార్త ప్రకటిస్తూ రైట్ లాడ్ అందరికీ మేము ఇక్కడ శివార్త చేయడానికి వచ్చామన్నమాట. నేను ఒక్కడిగా రాకుండా ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబంగానే వెళ్తాము. ఒక్కోసారి మాకు ఇంట్లో కూడా ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, మేము ఒకటే ఆలోచించుకుంటాం. ఇక్కడ ఉన్న ఈ నలుగురు మేము ఇక్కడ ఉండే కుటుంబంగా ఉంటాము హైదరాబాద్లో. సో మేము ఎప్పుడైనా నైట్ పూట లేట్ అయిపోయినా నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. మేము అందరం కుటుంబంగానే ఎక్కడికైనా వెళ్తుంటాము. ఎక్కడికైనా తిరిగినా బయటకు వచ్చినా దేవుడి శివార్త కోసం ఇక్కడికి వచ్చాము. మేము వచ్చినప్పుడు కూడా ఈ చిన్నపిల్లలు కూడా చూస్తున్నట్టయితే మీరు ఈ చిన్నపిల్లలు కూడా శివార్త పత్రికలు పచ్చి పెడుతుంటారు. మా ఒకటే కోరిక, దేవుడి వాక్యం చెలవిస్తుంది కదా, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టు చీకటిలో ఉన్నప్పుడు ఎవరు పని చేయలేరు, వెలుగు ఉన్నప్పుడే పని చేయండి అని. సో మా ఆరాటం అదే అనమాట. అందుకొరకే మేము ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి చేస్తుంటాము. మీరు శివార్త చేయడం కారణం ఒకటే, చీకటిగా త్వరలో రాబోతున్నప్పుడు అప్పుడు పని చేయలేము కాబట్టి ఇప్పుడు మనం చీకటి లేనప్పుడు వెలుగుగా ఉన్నప్పుడే మనం పని చేయాలి, ఆరాటపడాలనే ఆశ. దాని కొరకే మేము అంతా ప్రయాసపడి వస్తున్నాము. అయితే మేము చాలామంది అనుకోవచ్చు ఇక్కడ ఎవరి కారు విడివిడిగా చేస్తారనుకోవచ్చేమో, కానీ ఇక్కడ అలా కాదండి. మీకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు అంతా టీం అంతా ఉంటుంది. ఒక్కళ్ళగా వచ్చి విడిగా ఒక్కళ్ళే ఉండడానికి భయపడాల్సిన అవసరం లేదు. అలా భయపడే వాళ్ళు కూడా ఒకవేళ విన్నట్లయితే వాళ్ళు అలవాటు పడాలనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినట్లయితే టీం అంతా ఉంటుంది. సో టీం అంతా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఎవరు భయం లేదు. మీరు ఒక్కళ్ళు ఎక్కడ విడిగా లేరు. ఇక్కడ సికింద్రాబాద్లో మేము ఇక్కడ చేసినప్పుడు కూడా తర్వాత విడిగా ఎక్కడ చేయము, చర్చి ముందు చేస్తున్నాము. దేవుడు మనకి కూడా చెప్తున్నాడు కదా, రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని గౌరవించాలని. సో రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి మత స్వాతంత్రం ఉంది ఇక్కడ మనకి ఇండియాలో, కాబట్టి ఆ భయం అయితే లేదు. కాబట్టి మీరు అందరూ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకొని మనకు వాక్కు మాట్లాడడానికి కూడా హక్కు ఉంది. ప్రతి పౌరుడికి 18 ఏళ్ళు నిన్న ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉంది. సో ఆ భయం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ టీం అంతా కలిసి ఇక్కడ ఉన్న టీం అంతా చాలామంది మనకు సపోర్ట్గా ఉంటారు. సో మీరు అలా ఒక్కడిగా ఉంటారని కూడా భయం లేదు. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి దేవుడి సువార్తని పంచుకోవాలని ఈ దేవుడు దీవించును గాక.